City. Love Shots on Radio City 91.1 FM. దైవాన్ని లోపల చూసుకోవడం ధ్యానం. అదే దైవాన్ని పక్కనున్న వారిలో చూడటం సేవ. సేవ చేస్తే వారిని జనం స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారన్న భయం ఉంది ఈ లోకంలో. ప్రతి విషయాన్ని తప్పుపట్టే ధోరణిలో చూడకుండా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. సేవ పరిపక్వతను తీసుకొస్తుంది. పరిపక్వత మనిషిని ధ్యానంలో ఉండేలా చేస్తుంది. ధ్యానం పోగొట్టుకున్న చిరునవ్వును ముఖం మీద ప్రకాశింపజేస్తుంది. ఎవరైతే బాధ్యతల్లో తలమునకలై ఉంటారో వారి దృష్టి ప్రార్థన వైపుకు మల్లదు. చాలా సందర్భాల్లో ఎవరైతే ప్రార్థనల్లో నిమగ్నమై ఉంటారో వారు బాధ్యతలను ఇష్టపడరు. ఆధ్యాత్మికత రెండింటినీ ఒకటి చేస్తుంది. సేవ, ఆధ్యాత్మిక సాధన కలిసి ఉంటాయి. ధ్యానంలో ఉండే వ్యక్తి తన ఆనందాన్ని ప్రతి ఒక్కరితో పంచుకుంటారు. ఇతరులకు సేవలందించినప్పుడు ఆ సేవలు వారికి ఆనందం కలిగించినప్పుడు వ్యక్తి యొక్క యోగ్యత పెరుగుతుంది. అప్పుడే ఒక గొప్ప అర్హత సంపాదించుకున్నట్లవుతుంది. సేవలు అందించి ఎంతో మేలు పొందిన వారు ఎందరో కనిపిస్తారు. తమ సంతోషానికి కారణం తామందిస్తున్న సేవల ఫలితమే అని చెప్పేవారు కూడా ఉన్నారు. జీవితంలో సంతోషం కరువైనట్లు అనిపిస్తే సేవలందించడంలో మనిషి లీనమవ్వాలి. అది వ్యక్తిలో ఉత్సాహాన్ని పెంచి సంతోషంగా ఉంచుతుంది. సేవాగుణంలో అద్భుత శక్తి దాగి ఉంది. మనిషిలో అనవసర భయాలు తొలగిపోతాయి. ఒక లక్ష్యం ఏర్పడుతుంది. చేసే పనులు అర్థవంతమవుతాయి. దీర్ఘకాల ప్రయోజనం చేకూరుతుంది. నిరాశ నిస్పృహలకు లోనవుతుండే వారికి సేవా మార్గం ఒక మహాభాగ్యం. నిరాశతో నిండిన మనసుతో దిక్కుతోచని పరిస్థితులు ఎదురైన సందర్భాలలో ఒంటరిగా కూర్చొని నేను ఈ పరిస్థితుల్లో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించుకోవాలి. నాకే ఎందుకిలా జరుగుతోంది, ఈ పరిస్థితి నాకే ఏమిటి అని అనుకుంటే మాత్రం మరింత నిరాశకు గురిచేస్తాయి ఆ ఆలోచనలు. చరిత్ర చూస్తే ప్రజలకు నిజమైన సేవలందించిన వారే చిరస్థాయిగా మిగిలిపోయిన విషయం మనకు చక్కగా అర్థమవుతుంది. ప్రాథమికంగా చూస్తే మనిషికి జీవితంలో రెండు మార్గాలు కనిపిస్తాయి. వెలుగువైపు మల్లడం లేదా వెలుగుకు దూరంగా వెళ్లడం. దేన్ని ఎంపిక చేసుకున్నారన్న దానిమీదే మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. జీవితంలో మనిషిగా విజయం సాధించాలంటే వివేకంతో వెలుగును ఎంచుకునే నిగూఢమైన శక్తిని పెంపొందించుకోవాలి. మిత్రమా, ప్రతి మనిషి గొప్పవాడే. ఎవరైనా సరే సేవలందించగలుగుతారు. దానికి ఎటువంటి విద్యార్హతలు, డబ్బు కూడా అవసరం లేదు. కారణం వెతకాల్సిన పని లేదు. ఉండాల్సిందల్లా స్పందించే హృదయం. దాని నిండా ప్రేమ. మనస్ఫూర్తిగా సేవలందిస్తున్నప్పుడు అది భుక్తి కోసమే అయినా తన అవసరాలు, కోరికలు స్ఫురణకు రావు. ఎదుటివారి సౌఖ్యం, భద్రత మాత్రమే దృష్టిలో ఉంటాయి. నిస్వార్థపరులు ప్రతిఫలాన్ని ఆశించి ఏ పని చెయ్యరు. అటువంటి వారికే దైవకృప కూడా తప్పకుండా లభిస్తుంది. ఎవరికైనా సహాయపడినప్పుడు, సేవలందించినప్పుడు హృదయం విశాలమవుతుంది. ఆత్మసంతృప్తి కలుగుతుంది. నిశ్శబ్దమంటే ప్రార్థన, ప్రార్థనంటే నమ్మకం, నమ్మకమంటే ప్రేమ, ప్రేమ ఒక సేవ. ఆ సేవ ద్వారా లభించేది శాంతి అంటారు మదర్ తెరీసా. ఏ విధంగా నేను సేవలందించగలను అన్న దృష్టి మనిషిలో కలిగితే అదే అతడి జీవితంలో కేంద్ర బిందువైతే అభివృద్ధిలో అద్భుతాలను చూడొచ్చు. ఏ పని తీసుకున్నా ఆ పని చేయడంలో ఒక్కొక్కరి దృక్పథం ఒక్కోలా ఉంటుంది. ఒకరు ఈ పనిని నరకంగా భావిస్తే మరొకరు దానిని కర్తవ్యంగా తీసుకుంటారు. వేరొకరు దానినే భగవంతుడి ఆశీర్వాదంగా, తమకు లభించిన అదృష్టంగా భావించి ముందుకు వెళ్తారు. మనుషులు ఒక విషయం పట్ల స్పందించే ఆ దృక్పథంలోనే స్వర్గం, నరకం దాగి ఉన్నాయని గ్రహించాలి. దాన్ని బట్టే జీవితంలో సుఖ సంతోషాలు ఆధారపడి ఉంటాయి. కేవలం ఆర్జించగలిగితే స్థితి ఉండటం, సంపదలు కలిగి ఉండటం ఇది సరిపోదు. సంతృప్తి ఉంటే ఏ సిరి సంపదలతోనూ పనిలేదు కూడా. ప్రాప్తమున్న దాంట్లో ఆనందంగా జీవించగలగడం ఒక గొప్ప విషయం. ఇది అక్షర సత్యం. Radio City. Radio City Podcast. Radio City.